వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెష్ స్టాక్ తో హాయి. నంద్యాల జిల్లా చినకందుకూరులో ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు వీరంగం సృష్టించారు. నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర సహాయంతో అర్జునాపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. హేమలత భర్త మాధవరెడ్డి 8 ఏళ్ల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా అప్పటి నుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని కొంతకాలం ఇద్దరూ బాగా కలిసి తిరిగారు. ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కుటుంబీకులు స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటి ముందు వీరంగమాడారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దోనిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్ మరో 7 మందిపై కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా చినకందుకూరులో ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరులు వీరంగం సృష్టించారు. నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర సహాయంతో అర్జునాపురానికి చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. హేమలత భర్త మాధవరెడ్డి 8 ఏళ్ల క్రితం మృతి చెందాడు. తన పొలం విషయంలో నరసింహారెడ్డి అనే వ్యక్తి పంచాయతీ చేయగా అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని కొంతకాలం ఇద్దరూ బాగా కలుసున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉన్నారు. హేమలత తనతో మాట్లాడడం లేదని ఆగ్రహం చెందిన నరసింహారెడ్డి భూమా అఖిలప్రియ అనుచరులతో హేమలతను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కుటుంబీకులు స్థానికులు అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు హేమలత ఇంటి ముందు వీరంగమాడారు. కత్తులతో బెదిరించి వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. బాధితులు దోనిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నరసింహారెడ్డితో పాటు నిఖిల్, సంపత్ మరో 7 మందిపై కేసు నమోదు చేశారు.